కనకమ్మ చెప్పు, వాటుడు వాటినాటుడు ఎలా ఉంది? బిర్యానీ బాగుందా? టేస్ట్ ఉందా? వేడి నీళ్ళల్లో చేయగడుక్కుంది కనకమ్మ. వేడి నీళ్ళలో ఎంత మురుకు వచ్చిందో నీకు నాకు తేడా చూసావా? నాకు స్వచ్ఛంగా ఉన్నాయి. నీ చూడు ఎంత మురుకు. అబ్బా చూడు ఒకసారి చూడు. చూడండి కింద పోయానికి కనిపించట్లా, కింద పోయేటట్లు ఉన్నాయి. పిచ్చోడా సెల్ల తీసి ఇలా పైకి చూపెడతాం కానీ గిన్నె ఉంచాం. అసలు ఇలాంటి నీకు బాగా తెలుసు కనకమ్మ. చూసారా వాడి వాటర్ చూడండి, నా వాటర్ చూడండి, స్వచ్ఛమైన వాటర్ అండి నాకు. నువ్వు లక్ష్మీదేవిగా అమ్మ కనకమ్మ? నువ్వు ఎవరు లక్ష్మీదేవిగా కదా? నువ్వు అన్నా అనకపోయినా లక్ష్మీదేవిని, లక్ష్మీపుత్రాలు. లక్ష్మీపుత్రాలా? కాకపోతే కొంచెం కష్టాలు రాశారు దేవుడు. 1 year నుంచి మాత్రం హ్యాపీగా వచ్చిందండి. ఇవి పెంటోడు వచ్చిన కాడి నుంచి కూడా బాగా సంతోషంగానే బతుకుతున్నాం. నవ్వుతాయి. చూడండి పెంట చిన్నపిల్లలు పుడితే ఏమని పెట్టుకుంటారు తెలుసా? పెంటయ్య ఎందుకు పెట్టుకుంటారు? పెంటలాగా ఊరాలి. ఆల్రెడీ ఊరిపోయావు కదా, చెత్తలా ఊరిపోయావు. మేము ఎవరో డబ్బులు ఇచ్చాను అని తింటున్నాం అని ఎవరు తప్పుగా అనుకోకండి. వాళ్ళు కదండి 500 ఇస్తే ప్లేట్ తినమన్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనసారా సాజిద్ నువ్వు తింటే మాకు సంతోషం అని మనస్ఫూర్తిగా డబ్బులు ఇచ్చారు. అందుకు మేము కూడా మనస్ఫూర్తిగా తినాలి కాబట్టి తిన్నా. కనకమ్మతో ఆశీర్వాదాలు కూడా ఇప్పించా. కనకమ్మ ఇంకోసారి ఆశీర్వదించమ్మా. ఎవరైనా సరే ఆయుర్వారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి. ఇవాళ మాకు బిర్యానీతో హ్యాపీగా పట్టు నింపిందండి తల్లి, బంగారు తల్లి. ఫ్యామిలీ అంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఇచ్చారని కాదు, ఒకళ్ళు మనకు అన్నం పెట్టినప్పుడు మనం ఎవరైనా దీవించాలి. మన అన్నం పెట్టారని కాదు, పండించిన పొలం ఇచ్చిన ఏది ఇచ్చినా, 1 రూపాయి ఇచ్చినా సరే వాళ్ళు దీవించాలి. ఆ రూపాయికి మన దీవులకి సరిపోతుంది. అలా సాయంత్రం సీతానగర్ తెలియజేయండి అండి. సాయంత్రం బస్ టికెట్ అండి 300 పెట్టి మళ్ళీ వెళ్ళాక ఇస్తాను అంటున్నాడండి. ఎవరితో చెప్తానండి నేను. పోయేమో వెళ్ళి కూడా ఉన్నారు వీళ్ళు. ఎవరితో చెప్పుకోనండి నా బాధ? ఎవరితో చెప్పుకోను? కడుపు నిండా బిర్యానీ తిన్నానండి, కడుపు నిండిపోయిందండి, తట్టుకోలేకపోతున్నానండి. ఎవరితో చెప్పుకోనండి బాధ? దేవుడితో చెప్పు, అంతకన్నా ఏమి ఉండదు. ప్లేట్లో బిర్యానీ కనిపిస్తుంటే తినాలనిపించిందండి, అది మింగేసానండి. ఇప్పుడు కప్పు వస్తుందండి బయటికి, ఎక్కడ వామిటింగ్ 2 ప్లేట్లు అండి. ఇవి చూడండి, నేను లెగ్ పీసే తినలేదు. చూసారా తినలేదు? నా ప్లేట్ చూసారా? ఇదిగో నా ప్లేట్ చూసారా? ఆ ప్లేట్ చూడండి, కాగితాలు తప్పటి ప్లేట్లు ఏది బ్రహ్మానందం ప్లేట్ పెట్టుకుంటే బ్రహ్మానందం గుర్తొచ్చింది నాకు. అవును, బ్రహ్మానందం ఆలీనం అని బాగానే ఉన్నాడు. అల్లుడు బాగానే ఉన్నాడు. మరుగు 10 రూపాయలు ఇవి. థమ్స్అప్ దాగమ్మ తల్లి. నేను తాగుతా, నీకు ఎందుకు పట్టిపోతున్నాయి? స్వీట్ తిను ప్రశాంతంగా. 2 minutes అతనికి పక్కన పెట్టాడు. తేలేదు, అవి రాళ్ళలాగా ఉన్నాయి. తింటే పళ్ళు పట్ట 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 ఇరిగిపోతాయి. తినకు, ఉన్నదే 4 పళ్ళు. మన పాదం పెట్టి ఉంటాయి. నువ్వు పాదం పెట్టినా అందరు వస్తారు, కస్టమర్లు వస్తారు. తిను, తాగు, నేను పట్టుకెళ్ళిపోతా. తినండి, తాగండి. ఇప్పుడు బిర్యానీ థమ్స్అప్ ఇరునా ऊपर खारा बोल खारा एक्टिंग मैं एक्टर हूँ, ये एक्टर नहीं है.
మౌలిగా లేచి వెళ్ళిపోతున్నారు. లేగు చాలు ఇంకా. నికాల్ దిగో. ओके आपको हेल्प कर रहा हूँ मैं, आपको हेल्प कर रहा हूँ आराम से ఇది వచ్చేవాడికి ఎరగా ఉంటే తెల్లవాళ్ళు తినేస్తావు. ఏదో మిక్సింగ్ చేసి తెలుసు దాచిపెట్టుకో ఇంట్లో తిందు, పొట్టుకో ఇంట్లో తిందు దాచిపెట్టుకో. నాటుకుని తినగా ఎలా కొనుక్కుందండి తినగా నాటుకొని చెప్తున్నాను. పిచ్చి కుక్కలేమో అనుకుంటారమ్మా. పాడు చేయకమ్మా. తిను. ఇవి వస్తుంది పాడు చేయకూడదు. డబ్బులు కడతా నేను, నేను కడతా తినకమ్మా. ఎంతో మెయింటైన్ చేయకు. ఏ శతం కొట్టిగా ఏంటనుకుంటున్నావు? సిగ్గుండాలి కొంచెం మనిషి పుట్టి కుట్టేది. దీంట్లో కూడా పోసి వద్దు. కొంచెం భలే దొరికింది తాపర్ కూడా. పద పద అది తాగు మిగిలిపోయి ఇంకొద్దు చాలు. ఎద వ్యక్తం చేయకు. అమ్మ కడుపు నిండిందమ్మా. పాడు చేయకు. అబ్బో నిజంగా కడుపు నిండిపోయింది కదమ్మా, బయటకు వచ్చేటట్టుంది. అంత ఎక్కించిపోతున్నావు మరి. అది కనిపించింది ప్లేట్లో బిర్యానీ ఇట్లా కనిపించింది ఎక్కేసిన. అంత బిర్యానీ పెట్టేస్తే తినేస్తావా? ఇచ్చే డబ్బులు ఇచ్చేవాడి. ఇస్తా, అక్కడ కౌంటర్లో ఇస్తాను. కౌంటర్లో డబ్బులు ఇవ్వు. ఇస్తా, వాళ్ళకి టిప్ కూడా ఇస్తా.